హలో ఫ్రెండ్స్, మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎమర్జింగ్ టెక్నాలజీస్ సంబంధించి ఒక క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ మనకి ఏపీపీఎస్సీ వారు అడగడం జరిగింది. క్వశ్చన్ ఏంటంటే నేషనల్ క్వాంటమ్ మిషన్ సంబంధించి క్వశ్చన్ అడిగారు. ఈ క్వశ్చన్ టెంప్లెట్ అంటే క్వశ్చన్ని అడిగే విధానాన్ని గమనించండి. మనకి స్టేట్మెంట్ అని ఇచ్చి ఆ స్టేట్మెంట్ని మనం ట్రూ అని అజ్యూమ్ చేసుకోవాలి. ఈ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని లాజికల్గా ఇక్కడ ఇచ్చిన కన్క్లూజన్స్ ఏవి ఫాలో అవుతాయో మనం ఆన్సర్ చేయాలి. మనకి 3 కంక్లూజన్స్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ని ఈ కంక్లూజన్స్ లాజికల్గా ఫాలో అయితే మనం వాటిని ఆన్సర్లో చేయాలి. ఇక్కడ స్టేట్మెంట్ చూసుకుంటే ఇది సేమ్ రీడింగ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్ టైప్ అనమాట. దీని స్టేట్మెంట్ మనం రీడింగ్ కాంప్రహెన్షన్ అనుకోవాలి. ద నేషనల్ క్వాంటమ్ మిషన్ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ ది డెవలప్మెంట్ ఆఫ్ హైలీ సెన్సిటివ్ మ్యాగ్నెటోమీటర్స్ ఇన్ అటామిక్ సిస్టమ్స్ అండ్ అటామిక్ క్లాక్స్ టు ఎన్హాన్స్ ప్రిసిషన్ ఇన్ టైమింగ్, కమ్యూనికేషన్ అండ్ నావిగేషన్ అన్నారు. కన్క్లూజన్ 1 చూసుకుంటే నేషనల్ క్వాంటమ్ మిషన్ ఎయిమ్స్ టు ఇంప్రూవ్ ద అక్యురసీ ఆఫ్ టైమింగ్, కమ్యూనికేషన్ అండ్ నావిగేషన్ సిస్టమ్. అందుకే మనం హైలీ సెన్సిటివ్ మ్యాగ్నెటోమీటర్స్ని డెవలప్ చేస్తున్నాం అటామిక్ సిస్టమ్స్లో, అటామిక్ క్లాక్స్లో. ఎందుకు? టు ఎన్హాన్స్ ప్రిసిషన్ అంటే ఇంప్రూవ్ ద అక్యురసీ ఆఫ్ టైమింగ్, కమ్యూనికేషన్ అండ్ నావిగేషన్. కాబట్టి కంక్లూజన్ 1 స్టేట్మెంట్ని ఫాలో అవుతుంది. 1 ఉండాలి, కంక్లూజన్ 1 ఆన్సర్లో ఉండాలి. నెక్స్ట్ కంక్లూజన్ 2 చూసుకుంటే ద నేషనల్ క్వాంటమ్ మిషన్ ఈజ్ ప్రైమర్లీ ఫోకస్డ్ ఆన్, ప్రధానంగా స్పేస్ ఎక్స్ప్లోరేషన్ టెక్నాలజీస్ మీద ఫోకస్ చేస్తుంది అన్నారు. అది కూడా ప్రైమర్లీ అన్నారు. మనకి స్టేట్మెంట్లో ఎక్కడ కూడా స్పేస్ ఎక్స్ప్లోరేషన్ టెక్నాలజీస్ గురించి మెన్షన్ చేయలేదు. మనకి ఏమని మెన్షన్ చేశారు? డెవలప్మెంట్ ఆఫ్ హైలీ సెన్సిటివ్ మ్యాగ్నెటోమీటర్స్, అటామిక్ సిస్టమ్స్, అటామిక్ క్లాక్స్లో మనం డెవలప్ చేస్తున్నాం. ఈ అటామిక్ సిస్టమ్స్, అటామిక్ క్లాక్స్ అనేవి మనకి స్పేస్ ఎక్స్ప్లోరేషన్ టెక్నాలజీస్లో యూస్ చేస్తారు. కానీ ప్రైమర్లీ అనేం కాదు, సేమ్ అటామిక్ సిస్టమ్స్, అటామిక్ క్లాక్స్ మన డిఫరెంట్ ఫీల్డ్స్లో కూడా అప్లికేషన్స్లో యూస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో, సైబర్ సెక్యూరిటీలో, ఆ విధంగా. మనకి స్టేట్మెంట్లో మనకి మెన్షన్ చేయలేదు ప్రైమర్లీ ఫోకస్డ్ ఆన్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ టెక్నాలజీస్ అని. కాబట్టి కంక్లూజన్ 2 మనకి ఫాలో అవ్వట్లేదు స్టేట్మెంట్ని. కంక్లూజన్ 1 ఫాలో అవుతుంది. కంక్లూజన్ 3 చూసుకుంటే ద మిషన్ ఇంక్లూడ్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ టూల్స్ ఫర్ మెజరింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ విత్ హై సెన్సిటివిటీ. ఇదే ఇక్కడ మనకి డెవలప్మెంట్ ఆఫ్ హైలీ సెన్సిటివ్ మ్యాగ్నెటోమీటర్స్. ఈ హైలీ సెన్సిటివ్ మ్యాగ్నెటోమీటర్స్ ఎందుకు? మెజరింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ విత్ హై సెన్సిటివిటీ. కాబట్టి కన్క్లూజన్ 3 అనేది మనకి స్టేట్మెంట్ని ఫాలో అవుతుంది. మనకి ఆన్సర్ వచ్చి కంక్లూజన్స్ ఓన్లీ 1 and 3 ఫాలోస్. ఓన్లీ కన్క్లూజన్స్ 1 and 3 ఫాలో. ఈ క్వశ్చన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇలాంటి క్వశ్చన్స్ మనకి రాబోయే ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది. ఈ విధంగా మనకి ఒక స్టేట్మెంట్ ఇస్తారు, ప్రకటన. ఆ ప్రకటన మనం నిజమని భావించాలి. దాంతో తీర్మానాలు ఇస్తారు, కంక్లూజన్స్. ఆ తీర్మానాలు ఈ ప్రకటనని అనుసరించే విధంగా ఉండాలి, తార్కికంగా, లాజికల్లీ ఫాలోస్ స్టేట్మెంట్. ఆ కంక్లూజన్స్ మనం ఆన్సర్ చేయాలి. మనకి నేషనల్ క్వాంటమ్ మిషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఇక్కడి నుంచే మనకి ఈ స్టేట్మెంట్ని అడగడం జరిగింది. ద నేషనల్ క్వాంటమ్ మిషన్ ఫోకస్ ఆన్ డెవలపింగ్ మ్యాగ్నెటోమీటర్స్ విత్ హై సెన్సిటివిటీ ఇన్ అటామిక్ సిస్టమ్స్ అండ్ అటామిక్ క్లాక్స్ ఫర్ ప్రిసిషన్ టైమింగ్, కమ్యూనికేషన్ అండ్ నావిగేషన్. ఇదే స్టేట్మెంట్ ఇచ్చి మనకి కన్క్లూజన్స్ ఏ ఫాలో అవుతాయి అని అడిగారు. ఈ విధంగా నేషనల్ క్వాంటమ్ మిషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా ఒకసారి చూసుకోండి. మనకి అప్లికేషన్స్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్ చూసుకుంటే
ఓన్లీ మనకి స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అనే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ, వెదర్ ఫోర్కాస్టింగ్, ఫైనాన్షియల్ మోడలింగ్, డ్రగ్ డిజైన్, ఈ విధంగా చాలా అప్లికేషన్స్లో మనం యూస్ చేయొచ్చు. మనకి న్యూస్లో కూడా ఉంటూ ఉంటాయి, ఒకసారి గమనిస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.